డిఎస్సి బాధితులందరూ తాడేపల్లి బాటే పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటే పడుతున్నారు. జగన్ దగ్గరికే పరుగులు పెడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకున్న అనుమానాల్ని నివృత్తి చేశామని ప్రభుత్వం చెప్పే కొద్దీ మరిన్ని అనుమానాలు పెరిగిపోయినాయి. వాళ్ళకి ఆల్ రూట్స్ ఆర్ ఆన్ ద వే టు తాడేపల్లి అనమాట ఇప్పుడు. ప్రతి ఒక్క దారి కూడా తాడేపల్లి వైపుకే పోతున్నది. మొన్న ఈ మధ్యన అమరావతి రైతులదైనా, ఇప్పుడు డిఎస్సి వాళ్ళదైనా, అట్లాగే తాజాగా ఆక్వా రైతులదైనా, ఎవరిదైనా సరే. ఎందుకంటే ఆంధ్రాలో మరొక ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం అన్నటువంటి స్థానంలో ఒక్క వైసీపీనే కనబడుతుంది. షర్మిల జగన్ వ్యతిరేక ప్రతిపక్షం తప్ప, జగన్‌కి ప్రతిపక్షం తప్పించి ఆంధ్ర ప్రజలకు ప్రతిపక్షంగా కనిపించటం లేదు. అట్లాగే కమ్యూనిస్టుల్ని ఎప్పుడో మర్చిపోయారనాలా, లేకపోతే కమ్యూనిస్టులు పోరాడుతూనే ఉన్నారు. నిన్న మొన్న కూడా ఈ నీట్ అంశంలో పోరాడారు. ఏదో ఒక ఉద్యమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజా విశ్వాసం, ఈ తరపు విశ్వాసం గెలిపించుకునేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. అందరూ కూడా నిజమైన పోరాటాలు వాస్తవంగా కమ్యూనిస్టులే చేయగలరు. కానీ ఇప్పుడు వాళ్ళకంత ఓపిక లేదని భావిస్తున్నారు. జగన్ దగ్గరికెళ్తే ప్రచారం వస్తుంది. సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. రేపు పొద్దున భవిష్యత్తులో అతను అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేస్తాడని చూస్తున్నారు. 3,00,000 మందిలో 18,000కి ఉద్యోగాలు వచ్చినాయి అంటే 16,500 మందికి మిగతా వాళ్ళకి ఉద్యోగాలు రానప్పుడు ఉండేటటువంటి అసంతృప్తిని ఇప్పుడు చల్లార్చేటటువంటి చర్యలు ఎలా అన్నది చూసుకోవాల్సి ఉంది.